ఆయన మాట్లాడింది. ఆయన ఒకసారి చూద్దాం. పేరు చేయను, మత్స్యకారులకి షెడ్యూల్ ట్రైబ్స్ కి గొడవలు పెట్టను, కాపులకి బీసీలకి గొడవ పెట్టను. తెలుగుదేశం పార్టీ లాగా వర్గీకరణ పేరు చెప్పి మాల కులస్తులకి మాదిగ కులస్తులకి గొడవ పెట్టను. చంద్రబాబు నాయుడు గారు లాగా ముస్లింలని కేవలం ఓట్ బ్యాంక్ గా చూసి ముస్లింలకి వారిని మతం పేరు మీద చెప్పి వారికి అభివృద్ధి లేకుండా అలా పెట్టే వ్యక్తితో నేను భారతీయ జనతా పార్టీ లాగా చేయను. ఈ రోజు నేను కోరుకుంటున్నానండి భీమవరం నుంచి. చాలా బాధగా ఉంది ఈ మాట మాట్లాడడానికి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. గాజువాక్ లో నిలబడండి సార్, భీమవరంలో నిలబడండి సార్, రేపు పొద్దున్న చెప్తారు మీరు పిఠాపురంలో నిలబడండి సార్, అక్కడ నిలబడండి సార్. నేను కులపరంగానే మాట్లాడదాం. ప్రతి కాపు నేను నిజంగా వేసుకుంటే నేను భీమవరంలో ఓడిపోయాను కదా, నేను గాజువాకలో ఓడిపోయాను, 2 చోట్ల గెలిచేవాడు. కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి. తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంది. మా ఆంధ్రప్రదేశ్ కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఇరుపాలను వేరు చేయను, మత్స్యకారులు. సో అదండి, ఇది అంటే డిఎంకే స్పాన్సర్డ్ గ్రూప్స్ ఎక్కువగా ఇది ట్రోల్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి స్టాలిన్కి ఓ భయం పట్టుకుంది. అండ్ స్టాలిన్ మీతో కూడా జతకట్టి అక్కడ పరిపాలన చేస్తున్నాడు, మీరు కూడా ఆయన మంత్రివర్గంలో, మీకు స్టాలిన్కి ఉమ్మడిగా భయం పట్టుకుంది అనమాట. ఎక్కడ ఆయన పెనట్రేట్ అయిపోతాడు తమిళనాడులో. సీగా మొదలెట్టారు సోషల్ మీడియాలో. సార్ ముందు అది మాట్లాడే ముందు జనసేన సోదరుల గురించి ఒకసారి మాట్లాడదాం సార్. ఇప్పుడు ఈయన అధికార ప్రతినిధి అన్నాడు కదా, ఎంత అఫీషియలా అనఫీషియల్ అధికార ప్రతినిధి నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు డాక్టర్ గారు ఒక మాట అన్నారంట, ఏది వయసు అయిపోతుంది నాగబాబుకి, ముసలోళ్ళు అవుతున్నాడేమో, 4 అడుగులు వేయలేడని ఒక మాట అన్నాడంట. మీరు దానికి ఎంత స్పందించారు కదా. గత 5 సంవత్సరాలు రాజకీయం మొత్తం ఒక 10 అంశాల మీద తిరిగితే అందులో మొదటి అంశం ఏంది, ఆడవారిని కించపరుస్తా మాట్లాడారు అని పదే 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 మీ నాయకుడు కానీ వీళ్ళ నాయకుడు కానీ ఇంకొకరు మా నాయకురాలు కానీ పదే పదే మనం స్పందించినాం. అవునా సార్? నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు కూడా సోషల్ మీడియాలో బూతులు లేవని చెప్పి పదే పదే చెప్పారు. ఇప్పుడు మీరు ఒక వీడియో ప్లే చేశారు సార్. అందులో వీడియో ప్లే చేస్తే ఆ వీడియోలో జనసేన పార్టీ నాయకుడు ఒక మాట అన్నాడు, ఒక లేడీని. ఏమన్నాడంటే, సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక సినిమాలో అరే వెంకటరెడ్డి మీ పెళ్ళం ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకటి ఉంది సార్. అంటే మీనింగ్ ఏంటంటే ఆడవారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా మాట్లాడే సినిమాలో సిచ్యువేషన్ సార్. మరి మీ నాయకుడు, మీ జనసేన పార్టీ నాయకుడు అలా మాట్లాడితే మీరు ఎందుకు స్పందించలేదు? అది కాకుండా మీకు మర్యాద, ఒక నిమిషం అన్న, మీకు మర్యాద ఇంకోటి డాక్టర్ గారు చిన్న మాట, అది అసలు తప్పే కాదు. మీరు ఏ కేసే పెట్టుకోండి, డాక్టర్ గారు మాట్లాడింది తప్పే కాదు. మీ జనసేన పార్టీ నాయకుడు మాట్లాడింది మీరు ఎందుకు స్పందించట్లా? వైసీపీ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు మీరు కేసులు పెడతారు కదా, ఇప్పుడు మీరు ఈ జనసేన పార్టీ నాయకుడు మాట్లాడిన మాటలు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా?